వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది. చేరవచ్చినటువంటి సహోదరి సహోదరులకు, సంఘానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా వందనాలు చెల్లిస్తున్నాను. భూమి మీద జీవించే ఈ జీవిత దినాల్లో మనలో ప్రతి వారికి ఏదైనా లక్ష్యం ఉంటే, లక్ష్యాలు ఉంటాయి. ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటి అని అంటే మనల్ని మనం పరీక్షించుకుంటే ఏమని జవాబు వస్తుంది? నేను చెప్పేది మీకు అర్థమైందా? మనకు లక్ష్యాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి, ఫలానా కావాలి, ఫలానా సాధించాలి అని ఉంటాయి. అందరికీ ఒకే రకమైన లక్ష్యాలు ఉండకపోవచ్చు. మనలను మనమే ప్రశ్నించుకుంటే నేను ఫలానా సాధించాలి, ఈ భూనివాస కాలంలో ఫలానా సాధించాలి అని ఏదైనా లక్ష్యం ఉంటే ఏ లక్ష్యం కలిగి ఉన్నాం? ఆ ప్రశ్న మనల్ని మనమే అడుగుదాం. అదే మనము అపోస్తలుడైన పౌలుని అడిగామనుకో, ఏమంటాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదివేస్తే, పేజ్ నెంబర్ 180. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడ నిమిత్తమును. 10వ వచనం ప్రాముఖ్యంగా, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. అదన్నమాట. ఏంటి లక్ష్యం? పౌలు యొక్క లక్ష్యం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని. కాబట్టి పౌలు యొక్క లక్ష్యం ఏంటి అని అంటే మృతుల పునరుద్ధానం కలగాలని. మృతుల పునరుద్ధానం అంటే ఏంటి? చనిపోయిన వారు లేస్తారని. ఎవరైనా లేవకుండా ఎవరైనా ఉంటారా? పరిశుద్ధులు లేస్తారు అనుకుంటే పాపులు లేవకుండా ఉంటారా? పాపులు కూడా లేస్తారు. ఎందుకు లేస్తారో తెలుసా? నిత్య నరకానికి, ఉగ్రత పాలు అవ్వడానికి, యుగ యుగాలు అగ్నిలో కాలడానికి లేస్తారు. అంతే. లేవకుండా ఎవరు ఉంటారు? అందరు లేస్తారు. కానీ లేచి దేవునితో ఆ యొక్క నిత్య విశ్రాంతిని అనుభవించడానికి గూర్చి మాట్లాడుతున్నాడు పౌలు. కనుక పౌలు యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఏ విధము చేతనైనను మృతుల పునరుద్ధానం కలగవలనని అన్నమాట. ఏ విధము చేతనైనను ఏదైనా లక్ష్యం సాధించాలంటే ఆ లక్ష్యం ఎలాగైనా సాధించాలని దానికోసం ఏం చేస్తారు? కష్టపడతారు, ప్రయాసపడతారు, సమయాన్ని వెచ్చిస్తారు, అవసరమైన ధనాన్ని వెచ్చిస్తారు. ఏ విధము చేతనైనను. కానీ పౌలు యొక్క లక్ష్యం ఏంటంటే ఏ విధము చేతనైనను ఏం చేయాలి? 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. అది పౌలు యొక్క లక్ష్యం. కాబట్టి మన లక్ష్యాలు కూడా పౌలు వంటి ఉత్తమమైన లక్షణం మనం కూడా కలిగి ఉన్నామా? ఏ విధము చేతనైనను ఏం కలగాలి? మృతుల పునరుద్ధానం కలగవలెననే అని ప్రయాసపడుతున్నాడు పౌలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై అని చెప్పిన తర్వాత 3 సంగతులు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు. ఒకటి ఆయనను అంటే యేసుక్రీస్తును, ఆయన పునరుద్ధాన బలమును. అదనమాట 2వ సంగతి. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలెవాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. అదనమాట. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తు యేసులోనికి వచ్చిన ప్రధానమైన కారణం ఏంటనంటే సత్యాన్ని ఎరిగి, లోకంలో ఉంటే దేవుని యొక్క ఉగ్రత చేత నశించిపోతామని ఎరిగిన వారమై ఏం చేస్తామో క్రైస్తవులుగా క్రీస్తు యేసులోనికి వచ్చాము. క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత మన లక్ష్యం ఏంటి? ఎలాగైనా మనం పరలోకం వెళ్ళాలని. పౌలు యొక్క లక్ష్యం కూడా అదే. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని అని చెప్తున్నాను.
కాబట్టి ఈ క్రైస్తవుల యొక్క లక్ష్యం ఏంటంటే తిరిగి లేవాలని, అది లేచిన తర్వాత దేవుడితో యుగాయుగాలు విశ్రాంతిని అనుభవించాలన్నదే లక్ష్యం. కనుక దానికి పౌలు ఇది రాసే సమయానికి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. పౌలు యొక్క పరిచర్య ఎలా సాగింది? అనేక సువార్త ప్రయాణాలు చేసి అనేక శ్రమలు అనుభవించి జైల్లో ఉన్న తర్వాత కూడా ఇంకేమంటున్నాడు? ఇంకా అయిపోయింది, ఇంకా నేను చేయాల్సిందంతా చేసేస్తాను, ఇంకేం చేయడానికి లేదంటున్నాడా? అప్పుడు కూడా తన యొక్క ఆలోచన ఎలాగుంది? తన యొక్క తపన ఎలాగుంది? ఏ విధము చేతనైనా ఇంకా నేను చేయాల్సింది ఇంకా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడా? ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. దానికి ప్రత్యేకించి 3 సంగతులు మనం ఆలోచన చేస్తాం ఈరోజు. కాబట్టి మనము సైతము ఏ విధము చేతనైనాను మృతుల పునరుద్ధానం కలగాలనంటే 3 సంగతులు ప్రాముఖ్యంగా జరగాలి. అదేంటనంటే ఆయనను అన్నాడు. ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవాలనని, ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై అని చెప్పిన తర్వాత మొట్టమొదటిగా ఆయనను, క్రీస్తు ప్రభుని ఎరగాలి అన్నమాట. క్రీస్తు ప్రభుని ఎరగడా పౌలు? ఎరగనివాడా పౌలు? ముఖాముఖిగా క్రీస్తుకు దర్శనం ఇచ్చాడు ప్రభు అయినటువంటి యేసు. సంధించాడు అపోస్తులైనటువంటి పౌలుని. తాను ఏమీ చూడని వాడిగా 3 దినాలు ఉండిపోయాడు పౌలు. కాబట్టి ధర్మశాస్త్రంలో సైతము క్రీస్తు ప్రభుని గురించి వ్రాయబడిన సంగతులు ఎరిగినవాడు పౌలు. కనుక ఇలాగున ఏ మనుషుని చేత కాకుండా ఎలాగనంటే దేవుని చేత, లేదంటే ప్రభు అయినటువంటి యేసు చేత, పరిశుద్ధాత్మని చేత, పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక సంగతులు ఎరిగినవాడు పౌలు. ఆయనను కూడా ఇంకేమంటున్నాడంటే ఆయనను ఎరగాలి అంటున్నాడు. కనుక మొట్టమొదటి సంగతి ఆయనను ఎరగాలి. క్రీస్తు ప్రభుని ఎరగాల్సినటువంటి అవసరం ఉంది. 3 సంగతుల్లో ఒకటి ఏంటంటే ఆయనను ఎరగాలి. ఆయనను ఎవరిని? యేసుక్రీస్తును. యేసుక్రీస్తుని ఎరగకపోతే పరలోకం లేదు. లోకంలో మనుషులు ఎంత ధనం, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, ఏమున్నా కూడా క్రీస్తు లేకుండా మృతుల పునరుద్ధానం లేదు. వారు లేపబడరు, అంటే జీవం పొందడానికి లేపబడరు అనమాట. లేపబడరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు అయినటువంటి యేసు చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము. కాబట్టి యేసుని ఎరగాలంటే ఆయన ఏమని ఎరగాలి అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, పేజ్ నెంబర్ 92, యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. కాబట్టి యేసే పునరుద్ధానమై ఉన్నాడని ఎరగాలి. యేసే జీవమై ఉన్నాడని ఎరగాలి. కాబట్టి యేసు లేకుండా ఏ భక్తి అంగీకరింపబడదు, ఏ ధర్మకార్యాలు వాళ్ళకి ఏమి అనుగ్రహింపబడవు, ఏమి ఇవ్వలేవు. పునరుద్ధానం ఇవ్వలేదన్నమాట. జీవం ఇవ్వలేదు. యేసే పునరుద్ధానమును జీవనై ఉన్నాడు. కాబట్టి యేసు లేకుండా పునరుద్ధానం లేదు అన్నమాట. ఆయన ఎరగాలంటే మొట్టమొదటిగా ఏం ఎరగాలంటే ఆయనే పునరుద్ధానం జీవమై ఉన్నాడు. పునరుద్ధానమును జీవము చదివేస్తే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు. కాబట్టి యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు బ్రతుకుతారు అన్నమాట. ఏ బ్రతకడం? పాపం చేసి, ఎవరైతే పాపం చేసి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారో యేసునందు విశ్వాసం ఉంచితే ఏం చేయబడతారో? బ్రతుకుతారు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచాలి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఉంచుతారో పాపంలో లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేయబడతారో? బ్రతుకుతారనమాట. బ్రతికిన తర్వాత ఎవరు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికి
చనిపోవడం. అది ఆయన పునరుద్ధానం, ఆయన జీవమై ఉన్నాడు. అలా ఆయన ఎరగాలి, ఆయనను అన్నాడు, ఆయన ఎరగాలి మొట్టమొదటి సంగతి. కాబట్టి క్రీస్తు ప్రభువుని ఎరగకుండా పునరుద్ధానం, జీవం లేదు. రెండవ సంగతి అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ప్రాముఖ్యంగా ఉంటుంది. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే. అదనమాట. యేసుని ఏమని ఎరగాలి? ఆయన మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. కాబట్టి యేసు సూచక్రియలు చేసే యేసు అని కాదు. పౌలు అంటాడు 2 కొరింథీ 5వ అధ్యాయం 16వ వచనంలో, శరీరరీతిగా మేము క్రీస్తుని ఎరగము. కాబట్టి పౌలు యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. తను సజీవుడిగా ఉన్నాడు, బహుశా అనేక సూచక్రియలు చూశాడు. కానీ ఏమంటున్నాడంటే శరీర రీతిగా ఇంకెరగం అంటాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 16వ వచనంలో, పేజ్ నెంబర్ 161, 2 కొరింథీ 5:16, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగున ఎరగము. కాబట్టి సూచక్రియలు చేసే యేసునందు ఆయన లోకం ఎలా ప్రదర్శిస్తుంది యేసుని? ఈయన సూచక్రియలు చేస్తాడు, ఈయన భూ సంబంధమైన ఈవులను అనుగ్రహిస్తాడు అనే భావనతో యేసుని కనుపరుస్తూ ఇలాగా మనుషులను అలాగున యేసుని ఎరిగేలాగా ఏం చేస్తున్నారు లోకంలో మనుషులు? అబద్ధ బోధకులు అలాగున కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాదు యేసుని కనపరచాల్సి. ఆయన పునరుద్ధానమును జీవనై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? దేవుని యొద్దకు వెళ్ళే మార్గమై ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ సత్యం అది. ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన అబద్ధమన్నాడు. ఆయన సత్యమై ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పము క్రీస్తునందు నెరవేర్చబడింది. క్రీస్తు ప్రభు అబద్ధమాడడానికి, మనుషులను మభ్యపెట్టడానికి లేదా లేనిది చెప్పడానికి రాలా. ఒక ఖచ్చితమైన సందేశంతో, సత్య సందేశంతో ప్రభు అయినటువంటి యేసు ఈ లోకానికి వచ్చాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఆయన పునరుద్ధానమును జీవమునై ఉన్నాడని ఎరగాలి. రెండో సంగతి, ఆయనే దేవుని యుద్ధకు ఆయనే మార్గమై ఉన్నాడని ఎరగాలి. ఆయన సత్య సందేశాన్ని తీసుకొచ్చిన వాడై ఉన్నాడని ఎరగాలి. సత్యం అంటే అనేక సంగతులు ఉంటాయి. ఆయనే జీవమై ఉన్నాడు. ఎలా ఇచ్చాడు జీవము? పాపం చేసి చనిపోయిన వారికి ఆయన ఏమిచ్చాడు? ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన వారికి జీవమై ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా? చనిపోయిన వారు అంటే అర్థం ఏంటి? చనిపోయినవారంటే అర్థం ఏంటి? భౌతికంగా చనిపోయారనే దాని అర్థం కాదు. పాపం చేసి ఎవరైనా చనిపోతే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, జ్ఞాపకం చేసుకో. కాబట్టి నువ్వేం చేయాలా? యేసునందు విశ్వాసం ఉంచాలా. కారణం ఏంటి? ఆయన పునరుద్ధానము జీవనై ఉన్నాడు. ఆయన నువ్వు విశ్వాసం ఉంచితే నీకు జీవం అనుగ్రహింపబడుతుంది. నాకు ఎలాగైనాను ఏమన్నాడు? ఏ విధము చేతనైనా మృతుల పునరుద్ధానం ఎలా కలుగుతుంది? ధర్మకార్యాలు చేస్తే కలుగుతుందా? భక్తి కార్యాలు చేస్తే కలుగుతుందా? అవి చెడ్డవని కాదు, దాని ద్వారా ఒక మనిషి రక్షింపబడలేడు అన్నమాట. కాబట్టి పాపంలో ఉన్నటువంటి వ్యక్తి, మనిషి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే జీవం అనుగ్రహింపబడుతుంది అన్నమాట. జీవం ఆయన ఎరగాలి. ఆయనను అన్నాడు. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. ఆయన శ్రమలలో పాలువాడుట ఎట్టిదో ఎరగాలి. 3 సంగతులు ఆలోచన చేస్తున్నాం. మొదట ఆయన ఎరగాలంటే పునరుద్ధానమును జీవనై ఉన్నాడని ఎరగాలి. ఆయనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాడని ఎరగాలి.
నెక్స్ట్ ఏంటంటే లోకంలో ఇప్పటికీ ఒక అపార్థం ఏం చేయబడుతుందనంటే యేసును యేసుగా ఎరిగే పరిస్థితులు లేవు అనమాట. కొందరిలో కాదు, అనేకుల్లో లేవు. క్రైస్తవులు అనబడి అనేకుల్లో ఏం లేవు, యేసును యేసుగా ఎరగట్లేదు అనమాట. ఈ పరిస్థితి ఇప్పుడు మాత్రమే కాదు, యేసు జీవించిన కాలంలో సైతం ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. కాబట్టి యేసుని ఎరుగుట్లో ఆయన ఏమై ఉన్నాడో ఆయన్ను ఆయనగా ఎరగాలి. కొందరు ఏమని ఎరుగుతారు, ఆ దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని ఎరుగుతారు. అలా వచ్చాడా? తండ్రి యేసుక్రీస్తుగా వచ్చాడా? అలా. కొందరు ఏమని ఎరుగుతారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఆ దేవుడై ఉన్నాడని ఎరుగుతారు. అలా ఎరగాల? అది సత్యమా? చదివిద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అయినటువంటి యేసు సైతము తనను గూర్చి మనుషులు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. కాబట్టి యేసుని ఎలా ఎరగాలి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడనే ఉంటుంది సంగతి ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు ఏమంటారంట, బాప్తిస్మా యోహాను అనియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనిరి. కాబట్టి కనీసం 5 అభిప్రాయాలు వాళ్ళు కలిగి ఉన్నారు. మొట్టమొదటి అభిప్రాయం ఏంటి, బాప్తిస్మమిచ్చు యోహాను అనుకుంటున్నారంట. 2, కొందరు ఏమనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు. ఇంకొందరు ఏమనుకుంటున్నారు, ప్రవక్తలో ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఆయన ప్రవక్త వాస్తవమే, కానీ ప్రవక్తలో ఒక ప్రవక్త అనే భావనతో ఇంకా ఇర్మియా ఏలియా కాకుండా ఇంకేదో ప్రవక్త అని అనుకుంటున్నారు. అది కూడా కాదు. ఐదో భావన ఏంటి, అది పేతురు మాట్లాడాడు 15వ వచనంలో. అయితే అందరూ అలా అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. కాబట్టి ఆయన ఏమని ఎరగాల? ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుని కుమారుడైన క్రీస్తు అని అంటే ఆయన తండ్రి కాదని, ఆయన పరిశుద్ధాత్మ కాదని, ఆయన త్రియేక అనేటువంటి భావన అసలు కాదని, ఆయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు చెప్పేశాడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి అని మనం సొంత భాషను చెప్పకుండా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ సంగతి మన అందరికి తెలిసిందే. ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో, యోహాను సువార్త 1:49లో, నతనీయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఏలుబడి చేస్తున్నటువంటి రాజు అని అర్థం. దేవుని కుమారుడు ప్రభు అని అర్థం. మీరు సిలువ చేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను అన్నారు. కాబట్టి ఆయన ఏమని ఎరగాలి, దేవుని కుమారునిగా ఎరగాలి. 4వ సంగతి, ఆయన ఏమని ఎరగాలి అని అంటే ఆయన దేవత్వం కలిగిన వాడు. ఆయన దేవత్వం కలిగిన వాడు అని ఎరగాల. ఎక్కడ ఉంది అది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే కొలస్సీ పత్రికలో కూడా ఉంటుంది. కాబట్టి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరంగా నివసించున్నది అని క్రీస్తు ప్రభువుని గురించి ఆయన దేవత్వం గలవాడు అని చెప్పిన తర్వాత యోహాను చివరిగా అపోస్తులలో చివరిగా చనిపోయినవాడు యోహాను. కాబట్టి చివరిగా రాయబడినటువంటి సువార్త పత్రిక ఇది. యోహాను సువార్త రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. కాబట్టి పౌలు ఏమంటున్నాడు, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది అని చెప్పిన తర్వాత పౌలు అలా అంటే యోహాను ఏమన్నాడు, దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన దేవత్వం గలవాడు. కాబట్టి గ్రంథం ఏమని సంబోధించింది క్రీస్తు ప్రభువును, దేవుడు అన్న. కాబట్టి ఆయన దేవుడు అనొచ్చా లేదా అన్నప్పుడు గ్రంథమే అన్న తర్వాత మనం అనడానికి ఏమైనా
అభ్యంతరాలు ఉండాలా? ఉండదు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండెను. కొంతమంది ఏం చేస్తారంటే ట్రాన్స్లేషన్స్లో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ప్రతి చోట అదే ఉంది అనమాట. ఏ ఆది భాషలో వెళ్ళినా, ఇంగ్లీష్లో వెళ్ళినా అదే ఉంటుంది, వేరేది ఏమి ఉండదు. వేరే భాష ఏం లేదు. గ్రీకు నుండి తర్జుమా చేయబడింది, అందులో కూడా అలానే ఉంటుంది. అయితే ఒక సంగతి ఏంటంటే ఆయన మనకు దేవునిగా అని గ్రంథం చెప్పలా, మనకు అని చెప్పలా. కాబట్టి ఆయన దేవత్వం కలిగిన వాడు. గ్రంథం దేవుడని సంబోధించింది, కానీ మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అనే గ్రంథం తెలియజేసింది. అయితే ఆయన ఎలా ఎరగాల? దేవుని కుమారునిగా ఎరగాల, దేవత్వం కలిగిన వానిగా ఎరగాల, దేవుడు అని చెప్పి. కాబట్టి ఇలా ఎరిగితేనే మృతుల పునరుద్ధానం ఉంటుందే, కానీ మరో రకంగా ఎరిగితే మృతుల పునరుద్ధానం ఉండదు అన్నమాట. దేవత్వం కలిగిన వాడని ఎరగాల. ఐదో సంగతి ఆయన మనందరి పాపముల కోసం చనిపోయాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మనందరి పాపముల విషయమే చనిపోయాడని ఎరగాల. కొంతమంది లోకంలో ఉండేటువంటి విశ్వాసం ఏంటనంటే ఆయన చనిపోలేదు అనేటువంటి విశ్వాసం సైతం కొన్ని మతాల్లో ఆయన ప్రవక్తను నమ్ముతాం, కానీ ఆయన చనిపోలా అని అంటారు. అది కాదు. ఆయన చనిపోయాడు, ఆయన మన నిమిత్తం చనిపోయాడు, మనం పాపులమై ఉన్నప్పుడే చనిపోయాడు అదనమాట. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని ఎరగాలి. కనుక ఎలాగున ఒక వ్యక్తి రక్షణలోకి వస్తాడో, ఎలాగ జీవం అనుగ్రహింపబడుతుంది అని మనము ఆలోచన చేసినప్పుడు మనం పాపులమై ఉన్నప్పుడే. అది తండ్రి యొక్క ప్రేమ. అది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని ఎరగాల. కనుక క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ సంగతి మాకు తెలియకపోవడం ఏంటి అని అంటావా? క్రీస్తు మన కొరకు చనిపోయాడని నువ్వు ఎరిగితే ఏం జరగాలి అని అంటే గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలుసా? ఏదో ఇంకా దేవుడు చెప్పాడు కాబట్టి నేను దేవుని లోబడాలి కాబట్టి కేవలం అందుకే చనిపోయాడా? కాదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి ఎందుకు చనిపోయాడు ప్రభు అయినటువంటి యేసు? ఎలా చనిపోయాడు? మనలను ప్రేమించి, నన్ను ప్రేమించి అన్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్న. కాబట్టి క్రీస్తు ప్రభు ఏదో దేవుడు చెప్పాడు కాబట్టి నేను విధేయత కనపరచాలి కాబట్టి, గత్యంతరం లేదు కాబట్టి చనిపోయాడు కాదు. మనలను ప్రేమించి, నీకోసం ఎవరైనా ప్రేమించి ఏదైనా చేస్తే ఎలాంటి కృతజ్ఞత భావనను కనపరుస్తావు? అటిది మనల్ని ప్రేమించి దేవుని కుమారుడు ప్రాణం పెడితే క్రీస్తు చనిపోయాడు. మనల్ని ప్రేమించి చనిపోయాడని ఎరగాల. అప్పుడే స్పందన వస్తుంది. కానీ చనిపోలేడంటే అది అబద్ధం. కేవలం దేవుడు చెప్పాడు కాబట్టి చనిపోయాడంటే అది సంపూర్ణం కాదు. ఎలా చనిపోయాడు? మనల్ని ప్రేమించి తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకొనినా అన్నమాట. బలవంతంగా దేవుడు శిలువ పైన కూర్చోబెట్టాడా? కాదు. దేవుడు సంకల్పం ఏర్పాటు చేస్తే ప్రభు అయినటువంటి యేసు మనల్ని ప్రేమించి, అయ్యో నేను చనిపోకపోతే వీళ్ళు ఏం చేయబడతారో, నశించిపోతారో అనేటువంటి భావన కలిగి మనలను ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడు అనమాట. శిలువలో ప్రభు అయినటువంటి యేసు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసివే, ఆయనను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నెరవేర్చుము.
ఎంతో శ్రమానుభవం అనుభవిస్తున్నాడు ప్రభు అయినటువంటి యేసు. కాబట్టి ఆయన సిలువ వేయబడ్డాడని ఎరగాలి. మనం పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనలను ప్రేమించి కార్యక్రమాన్ని జరిగించాడు. మనల్ని ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు అన్నమాట. అర్పించుకున్నాడు. ఒక అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడు. అలాగున ప్రభు అయినటువంటి యేసుని ఎరగాలి. ప్రభు అయినటువంటి యేసు ఇంకా ఏం చేయబడ్డాడు అని అంటే పాపంగా చేయబడ్డాడు. 2 కొరింథీ 5వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు ఇంకా ఏమని ఎరగాలి అని అంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు దేవుడు. అలా ఎరగాల క్రీస్తు ప్రభువును. దేవుడు క్రీస్తును ఏం చేశాడు? పాపముగా చేశాడు. ఎందుకు? మన కోసం. మనము దేవుని నీతి అగునట్లు. ఎందుకనంటే మనము దేవుని నీతి అగునట్లు అలా ఎరగాల క్రీస్తు ప్రభువును. క్రీస్తు ప్రభు మన కోసం పాపంగా చేయబడ్డాడు. అలా పాపంగా చేయబడి ఉగ్రత పాత్రను క్రీస్తు ప్రభువుకి అప్పగించి ఆ పాత్రను త్రాగాడు ప్రభు అయినటువంటి యేసు. ఆ పాత్రను త్రాగమన్నాడు దేవుడు. ఎందుకు? మనము దేవుని నీతి అగునట్లు. ఆయన చనిపోకపోతే మనకు నీతి ఆరోపింపబడుతుందా? ఆయన క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనము ఉచితంగా నీతిమంతులుగా చేయబడతాం. కనుక మనం ఎవని ఎందైతే విశ్వాసం ఉంచుతున్నామో, ఆ క్రీస్తు ప్రభునందు మన ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నామో, ఆయన ముందు పాపంగా చేయబడాలి. ఆయన పాపం ఏం చేయాలి? వాస్తవానికి చెప్పేశాడు కదా 2 కొరింథీ 5:21లో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు పాపమెరగని ఆయనను ఆయన ఏం పాపం చేయాలి? పాపమెరగని ఆయనను పాపంగా చేశాడు. ఎందుకంటే మనం దేవుని నీతి అగునట్లు. అలాగున మనకేం అనుగ్రహింపబడింది? ఇది ప్రాముఖ్యమైన ఒక పదం అన్నమాట. దేవుని నీతి. మనం దేవుని నీతి అయినప్పుడు నీతిమంతులకు ఏముంటుంది? విశ్రాంతి ఉంటుంది. లేపబడతారు. దేవునితో నిత్యం ఉండడానికి లేపబడతారనమాట. దేవుని నీతి అగినట్లు ప్రభు అయినటువంటి యేసు పాపంగా చేయబడ్డాడు. మనం పాపలమై ఉన్నప్పుడే ప్రభు అయినటువంటి యేసు మరణించాడు. మన కోసం, మన పాపల నిమిత్తం మరణించాడు. మనల్ని ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు. అలాగున ప్రభు అయినటువంటి యేసుని ఎరగాలి. ప్రత్యేకించి ఎన్ని సంగతులు ఆలోచన చేశామో? 6 సంగతులు. ఆయన ఎరగాలంటే ఆయన పునరుద్ధానం, జీవం ఎరగాలి. 2వ సంగతి, ఆయన మార్గము, సత్యము, జీవం ఎరగాలి. ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎరగాలి. ఆయన దేవత్వం కలిగిన వాడు, ఆయన దేవుడు అని ఎరగాలి. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎలాగునా? మనల్ని ప్రేమించి తను తాను అప్పగించుకున్నానని ఎరగాల. దేవుడు ఏం చేశాడంటే క్రీస్తును పాపంగా చేశాడు. పాపంగా చేసి కల్వరి సిలువలో ఏం చేశాడు? కల్వరి సిలువలో ఆయనకి ఉగ్రత పాత్రనిచ్చి సిలువ మరణాన్ని ఏర్పాటు చేస్తే మనము దేవుని నీతి అగునట్లు దేవుడు ఈ కార్యక్రమాన్ని చేశాడు. ఆ ప్రభు అయినటువంటి యేసు కూడా మనల్ని ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు. అలాగున యేసుని ఎరుగుతేనే, అలాగున యేసునందు విశ్వాసం ఉంచితేనే ఆ సిలువ వేయబడినటువంటి యేసునందే. అంతేకాని శరీరరీతిగా కాదు. ఆ సిలువ యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఆయన ఎరిగినట్టు. కాబట్టి చెప్పేశాడు కదా, వారికి ఏం కలుగుతుంది? వారికి మృతుల పునరుద్ధానం ఉంది. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనానో మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగాలి. కాబట్టి దానికోసం తన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అతిశయాన్ని, తన క్రెడెన్షియల్స్ని ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాడు. కనుక మీరు 3వ అధ్యాయం మొదటి నుంచి చదివేస్తే సంగతులు ఉంటాయి. అతిశయించాలంటే ఏమైనా అతిశయించవచ్చు? నేను బెన్యామీను గోత్రం,
గమనీయుల పాదాల యొద్ద కూర్చుని నేర్చుకున్నవాడను. నేను అదే యూదా మతంలో ఉంటే ఏముంటుంది, నాకు గొప్ప స్థాయి ఉంటుంది. అవన్నీ ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతిని పక్కన పెట్టి క్రీస్తునందు విశ్వాసం వల్ల అనుగ్రహింపబడిన నీతి అది సత్యమైంది అన్నమాట. క్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు. ఆయన మార్గమును సత్యమును జీవనై ఉన్నాడు. అలా ఎరిగితేనే పునరుద్ధానం, కానీ ఇందులో ఏది ఎరగకపోయినా పునరుద్ధానం లేదు అన్నమాట. ఇందులో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నట్టుగా కేవలం క్రీస్తు చనిపోయాడు అని అంత మాత్రంతో కాకుండా గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అదనమాట. ఇక జీవించువాడనో నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నమాట. కాబట్టి నువ్వు నిజముగా క్రీస్తు ప్రభు నా కోసం చనిపోయాడు అనేటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? క్రైస్తవునిగా క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత మన సొంత దురాశను అనుసరించి జీవించొద్దు. దేహానికి ఏముంటుంది? దురాశ ఉంటుంది. కాబట్టి శరీర సంబంధమైన మనసు కలిగి ప్రవర్తించే ప్రతివాడు ఏం చేస్తున్నాడు? తానే జీవిస్తున్నాడు. కానీ పౌలు ఏమంటాడంటే ఇక నువ్వు జీవించువాడను నేను కాదు అంటే బ్రతకట్లేదా పౌలు? దేహంలో లేడా? ప్రాణంతో లేడా? మళ్ళీ నేను జీవించేవాడు నేను కానంటున్నాడేంటి? అంటే దేహంతో జీవించడానికి గురించి మాట్లాడుతున్నాడా? కాదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? తన సొంత శరీర సంబంధమైన మనస్సుతో ఇక నేను జీవించను. శరీరం అనేకమైన అక్రమాన్ని కోరుకుంటుంది, లోక సంబంధమైన వాటిని కోరుకుంటుంది. శరీరం పాపాన్ని కోరుకుంటుంది, శరీరం సుఖాన్ని కోరుకుంటుంది. కానీ జీవించేవాడు నేను కాను. కాబట్టి నిజంగా క్రీస్తుని ఎలా ఎరగాలంటే ఆయన నా కోసం చనిపోయాడు అని ఎరగాలి, తను తాను అప్పగించుకున్నాడని ఎరగాల. నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్న ఆయన కోసం బ్రతుకుతాను అన్నప్పుడే క్రీస్తుని ఎరిగినట్టే, కానీ లేకుండా ఎరిగినట్టు కాదు. ఏంటి కొత్తగా చెప్తున్నారు? క్రీస్తు చనిపోయాడని కొత్తగా చెప్తున్నాడు అనుకోవచ్చు. మీకు ఎవరికైనా తెలియదా క్రీస్తు చనిపోయాడని? అందరికి తెలుసు కదా. కానీ అలా ఎరగడం కాదు. క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి నేనేం చేస్తాను? ఇప్పుడు నా కోసం జీవించేవాడను నేను కాదు. ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. కాబట్టి మనందరం ఎలా కనిపించాలా? ఓ క్రీస్తు వలె కనిపించాలా. క్రీస్తు పౌలులో జీవిస్తే, క్రీస్తు ప్రదర్శింపబడుతూ ఉంటే, మనలో క్రీస్తు జీవిస్తే ఎవరు ప్రదర్శింపబడతారు? మనమా? కాదు. కానీ ఏం చేస్తుంటామంటే ఒక్కొక్కరం ఒక్కొక్క స్వభావాన్ని కనపరుస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అనేకమైన స్వభావాలు కనపరిచి ఏం చేస్తుంటాం అనమాట? పలానా వ్యక్తి కోపిష్టి, పలానా వ్యక్తి భక్తిహీనుడు, పలానా వ్యక్తి అన్నట్టుగా ఏం చేస్తుంటాం? మనము ఎవరిని ప్రదర్శిస్తుంటాము? మనలో ఉన్నటువంటి భక్తిహీనతను ప్రదర్శిస్తాము, మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాం అనమాట. పలానా వ్యక్తి దీనికి ఫేమస్ అనమాట. మంచిగా కాదు, చెడుకి. అలా కాదు. ఎలా కనిపించాలా? ప్రతి వ్యక్తిని, నన్ను మిమ్మల్ని చూసి ఎవరు కనపరచబడాలా? క్రీస్తు కనపరచబడాలా. అందుకే పౌలుకే ఆ ధైర్యం ఉందన్నమాట. ఏమంటాడు పౌలు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎవరు అనలా వాస్తవం. కాబట్టి అంతగా పౌలు ఏం చేస్తున్నాడు? క్రీస్తుని ప్రదర్శిస్తున్నాడు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అన్నాడు. కాబట్టి అలా ఎరగాలి ప్రభు అయినటువంటి యేసును. అలా ఎరగామా? ఆయన చనిపోయాడు, అవసరమైతే మళ్ళీ చంపుతాం, జీవించేది మా కోసమే మేము జీవిస్తాం, నరకానికే పోతాం అన్నట్టుగా కాకుండా క్రీస్తు నా కోసం చనిపోయాడు, నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి జీవించువాడను ఇక నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అన్నట్టుగా యేసుని ఎరగాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఎరుగుతున్నాను అన్నాడు.
లేకుంటే ఇంకేం జరిగినట్టు? క్రీస్తు చనిపోయాడని ఎవరికి తెలియదు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. నీ ఆశ ఏంటి? నీ 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 లక్ష్యాలేంటి? నాకు ఫలానా లక్ష్యం ఉంది, ఫలానా లక్ష్యం. ఆత్మ సంబంధమైన లక్ష్యం ఉందా నీకు? ఏదైనా ఆత్మ సంబంధమైన లక్ష్యం ఉందా? లోకంలో లక్ష్యాలు ఉండడం తప్పనట్లా నేను, కానీ ఆత్మ సంబంధమైన లక్ష్యం ఉందా? ఆత్మ సంబంధమైన లక్ష్యం ఉంటేనే దానికోసం నువ్వు ప్రయాసపడతావు, దానికోసం కష్టపడతావు, దాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే. ఎలా వస్తుంది? రెండో సంగతి వదిలిపెట్టేస్తా. కానీ సమాన అనుభవం గలవాడనై ఆయనను ఎరుగు నిమిత్తం. అలా ఎరగాల. ఎలా ఎరగాల? ఆయనని అలా ఎరగాల. ఆయన నా కోసం చనిపోయాడు కాబట్టి ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నట్టు అలాగున క్రీస్తు ప్రభువుని ఎరిగి జీవిస్తేనే క్రీస్తు ప్రభువుని ఎరిగినట్టు అలా ఎరుగుతున్నాడు పౌలు. ఆయనను ఎరుగు నిమిత్తం అనమాట. ఆయనను ఇంకేంటి? రెండో సంగతి. ఇది మొదటి సంగతి. రెండో సంగతి ఏంటంటే ఆయనను నెక్స్ట్ ఏంటి అని అంటే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఆయన పునరుద్ధాన నిమిత్తము. వాస్తవానికి అపోస్తులు శిష్యుల యొక్క ప్రత్యేకించి క్రీస్తు ప్రభు జీవించినప్పుడు ఆ మనుషుల యొక్క ప్రత్యేకమైనటువంటి జీవిత అనుభవం ఏంటి అని అంటే చనిపోయిన మనుషులు లేవడం చూస్తారు. మీరు ఎవరైనా చూస్తారా ఇక్కడ చనిపోయిన మనుషులను? నేనైతే చూడలా. కొంతమంది చూసామని చెప్తారు, కొంతమంది మేము లేపానని చెప్పే అబద్ధికులు కూడా లోకంలో ఉన్నారు. వారందరిని గురించి పక్కన పెట్టేస్తే చనిపోయిన మనుషులు లేవడం ఎవరు చూస్తారు? అపోస్తులు చూస్తారు, శిష్యులు చూస్తారు, అనేక మంది సాక్షులు ఉన్నారు. ఎప్పుడు? అది ఏ కాలానికి సంబంధించింది? యేసుక్రీస్తు జీవించిన కాలం. కాబట్టి ఆ పునరుద్ధాన బలము అన్నమాట. రెండో సంగతి ఏం ఎరగాలి తెలుసా? ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయన పునరుద్ధాన బలం ఎరగడం అంటే అర్థం ఏంటి? మనం చూసింది ఏం లేదు, ఎవరైనా చూస్తామా? మనం ఎవరైనా చూడాల. కాబట్టి ఏం చేస్తున్నాము? విశ్వసిస్తున్నాము అన్నమాట. అపోస్తుల యొక్క జీవితాల్లో వాళ్ళు ఎలాగైతే విశ్వసించారో వారి మాటలను నమ్ముతున్నామో అలాగున మనం ఏం చేయాలనంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయనతో పాటు శిష్యులు ఏం చేస్తారంటే అపోస్తులు ఏం చేస్తారంటే వారు కన్న వాటిని విన్న వాటిని నాటాలు ఏం చేస్తారు? ఎక్స్పీరియన్స్ చేస్తారు స్వయంగా. పునరుద్ధాన బలాన్ని ఎరుగుతున్నాడంట. మొట్టమొదటిగా చనిపోయినటువంటి యేసును దేవుడు లేపాడు. చనిపోయినటువంటి యేసును దేవుడు లేపాడు అనమాట. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతి ఉంటుంది. మనం ఎవరము పునరుద్ధానం అంటే చనిపోయిన వాళ్ళకి లేచిన వారికి సాక్షులం మనం కాదు, కానీ విశ్వాసం ద్వారా మనం సైతం నమ్ముతున్నాము. కాబట్టి ఆ పునరుద్ధానం యొక్క బలాన్ని మనం సైతం ఎరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును అన్నమాట. కాబట్టి ఒకప్పుడు మనం చనిపోయి ఏం చేసామో లేపడ్డాం అన్నమాట. ఆల్రెడీ లేపడ్డాం. రెండు సంగతులు. పాపం చేసిన తర్వాత ఏం చేయబడ్డామో లేపబడ్డాం. క్రీస్తు ప్రభు ఎలాగున్నా మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడో మనం కూడా ఏం చేయబడ్డాం? పాపంలో విషయమై చనిపోయి బాప్తిసంలో సమాధి చేయబడి తిరిగి నూతన జీవం పొంది ఏం చేయబడ్డాం? లేపబడ్డాం. అది పునరుద్ధాన బలం అన్నమాట. రెండో సంగతి, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట్లో రెండో సంగతి ఏంటంటే దేవుడు క్రీస్తు ప్రభుని ఎలాగ మృతుల నుంచి లేపాడో మనం కూడా ఒకరోజు ఏం చేయబడతాం?
లేపబడతాం. ఆయన పునరుద్ధాన బలములు ఎరగాల్సినటువంటి అవసరం. అది ఎరగకపోతే ఏం చేస్తామన్నమాట, అవిశ్వాసంలో పడిపోయి ఎవరు చూసి వచ్చారులే, ఎవరు లేస్తారు, ఎవరు చూసి వచ్చారు అని అన్నాం అనుకో, ఏమైందనమాట, ఆయన పునరుద్ధానం యొక్క బలమును ఎరగల. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు మన ముందు ఏమై ఉన్నాడంటే, ఆయన లేపబడిన తర్వాత దేవుడు మనల్ని కూడా లేపుతాడు అని చెప్పడానికి ప్రభు అయినటువంటి యేసు సాక్షి అయి ఉన్నాడు. దానికి అపోస్తలులు అలాగే శిష్యులు ఏమైనారు, దానికి సాక్షులై ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసు మనకు సాక్షి అయి ఉన్నాడు విశ్వాసం ద్వారా. కాబట్టి ఏం చేయాలా, ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, అదనమాట ఏం చేశాడు, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణం యాదృచ్ఛికమా? కాదు. క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఏమి కాని వాళ్ళగా అయిపోయాడా? కాదు. క్రీస్తు ప్రభు యొక్క మరణం వ్యర్థమైపోయిందా? కాదు. ఏం చేయబడ్డాడు? ఆయన చనిపోయిన తర్వాత, లేపబడిన తర్వాత మహిమపరచబడ్డాడు. సమస్తమైన అధికారం పొందినవాడై ఉన్నాడు అనమాట. సమస్త ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఏమైంది? పునరుద్ధానం వల్ల ప్రభు అయినటువంటి క్రీస్తు లేపబడిన తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు అన్నమాట. ఇదే పౌలు రాస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క పునరుద్ధాన బలము ఎరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్రీస్తు పునరుద్ధానుడు ఆయన లేపబడ్డాడు. మనం కూడా ఒకరోజు లేపబడతాము అనేటువంటి ఉద్దేశం కలిగి, విశ్వాసం కలిగి క్రీస్తు ప్రభువుని ఎరగాల. ఆయన పునరుద్ధానం యొక్క బలాన్ని ఎరగాల్సినటువంటి అవసరం. ఇదే అపోస్తులు ఏం చేస్తారంటే, అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 4వ అధ్యాయము 33వ వచనంలో, అపోస్తులు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కన్నవాటిని విన్నవాటిని ఎరిగిన వారై ఏం చేస్తారంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు అనమాట. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 33వ వచనంలో, ఇదియుగాక అపోస్తుల కార్యములో 4:33, ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. కాబట్టి మనం ఎవరెవరో చనిపోయిన వారిని చూసిన వారం కాదు, చూసిన వారు సాక్ష్యం ఇస్తున్నారు. అది నమ్మాల్సిన అవసరం ఉంటుంది. అనేక మంది లేపబడడం వారు చూశారు. ప్రత్యేకించి ప్రభు అయినటువంటి యేసు చనిపోయిన తర్వాత లేపబడ్డాడు అని వారు చూసిన వారు సాక్షులు. దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు అనేకులకు ప్రకటిస్తున్నారు అనమాట. ఇది యొక్క అపోస్తలులు బహుకాలం ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి అన్నమాట. కాబట్టి ఏం చేయాలా? ఆయన పునరుద్ధాన బలంను గూర్చి ఎరుగు నిమిత్తం ఎరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగా ప్రభు అయినటువంటి యేసును ఎరిగినప్పుడు, ఒకప్పుడు ప్రభు లేపబడ్డాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నేను కూడా లేపబడతాను అని అలాంటి విశ్వాసం కలిగి క్రీస్తు ప్రభుని ఎరగాలి. అప్పుడే మనకేముంటుంది? ఏ విధము చేత నేను మృతులలో నుండి మనకు పునరుద్ధానం ఉంటుంది అనమాట. అలా ఎరగకపోతే ఏమవుతుంది అనమాట? ఆ విశ్వాసాలు అయిపోయి ఎవరు వచ్చారు అని లోకంలో కలిసిపోతారు. మూడో సంగతి చివరిగా, ఆయన శ్రమలలో పాలువాడకుట ఎట్టిదో ఎరుగ నిమిత్తం. అదే ఫిలిప్పి 3:10-11 వచనాల్లో. కాబట్టి మూడో సంగతి ఏంటనంటే ఫిలిప్పి 3:10-11లో ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఒకటి, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము 2, ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అన్నారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు పునరుద్ధానం అవడం మాత్రమే కాకుండా
ఇంకేంటనంటే ఆయన శ్రమపడ్డాడు, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. దానిపైన ఏమంటాడంటే ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై. మనం ఏం చేస్తుంటామంటే ఈ లోకంలో ఉన్నప్పుడు అనుభవాలు కలిగి ఉండడానికి చూస్తాం. ఏం చేస్తాం అనమాట, ఎక్స్పీరియన్సెస్. రోజు ఒకటే కూర తింటారు అందరూ. ఏం చేస్తారు, ఈరోజు ఒక కూర తింటే పప్పు, ఇంకా రేపు ఒకరోజు నాన్ వెజ్, ఇంకొక వేరే వెరైటీ కోరుకుంటుంది. కారణం ఏంటి, అనుభవాలు. అంటే మన దేహం ఏం చేస్తుంది, టేస్ట్ కోరుకుంటుంది. ఒకటే టేస్టా, రోజు క్యాబేజీ చేస్తుంది తింటారా, తినరు. ఇప్పుడు ఈరోజు వేరే కర్రీ కావాలి అని దేహం కోరుకుంటుంది. ఇంకేం చేస్తామంటే కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి. ఉండదా, కొత్త ప్రదేశాలు చూడాలా. అవన్నీ తప్పేం కాదు, ఏది తప్పు కాదు. కానీ పౌలు యొక్క అనుభవం ఎలా అంటే, నేను ఒక వెరైటీ కూరలు తినాలనే అనుభవంలో గుండా వెళ్ళాలనుకుంటున్నాడా? ఆయా ప్రదేశాలు చూసి అనుభవాలు సంపాదించుకోవాలి, తృప్తి పొందాలనుకుంటున్నాడా? అవన్నీ తప్పనట్లేదు నేను. కానీ క్రీస్తు ప్రభు ఏమి అనుభవించాడంటే మరణాన్ని అనుభవించాడు. క్రీస్తు ప్రభు ఏం చేశాడు, ఆయన ఎలాంటి మరణం అనుభవించాడో అలాంటి అనుభవాన్ని నేను కూడా అనుభవించాలి, అలా ఎరగాలి క్రీస్తుని అంటున్నాడు. అద్భుతమైన సంగతి. చదువుదాం మరొకసారి. 11వ వచనంలో 2వ లైన్, ఆయన మరణము విషయములో ఎలాంటి అనుభవం అనమాట, కొంచెమైన అనుభవం అంటున్నాడా? కాదు, సమానమైన అనుభవం గలవాడనై. ఎప్పుడైనా మీరు అలాంటి అనుభవం అనుభవించాలి అని కోరుకున్నారా? అనేక అనుభవాలు మనం కలిగి ఉండాలని కోరుకుంటాం. క్రీస్తు ప్రభు మరణించాడు, ఆయన ఎలాంటి మరణాన్ని అనుభవించాడో సమానమైన అనుభవం అనుభవించాలి నేను అని కోరుకున్నాం ఎప్పుడన్నా? కొద్దిగా ఆయన ఎంతైతే శ్రమపడ్డాడో కొద్దిగా అయినా శ్రమపడడం కాదు ఇక్కడ పౌలు, సమానమైన అనుభవం అంట. దానికోసం కొలస్సీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, పేజ్ నెంబర్ 182, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు. శ్రమలయందు సంతోషిస్తావా? సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. అద్భుతమైన సంగతి. కాబట్టి శ్రమలు అనుభవిస్తుంటే నిరుత్సాహపడట్లా పౌలు. ఏమంటున్నాడు, క్రీస్తు పడిన శ్రమలలో కొదువైన వాటి యందు అలాంటి శ్రమలు నా శరీరం అందు నేను అనుభవిస్తున్నాను. అలాగూ నా పౌలు ఏం చేస్తున్నాడు, ఏ విధం చేతనైనానో నేను మృతుల పునరుద్ధానం కలగవాలనని ప్రయాసపడుతున్నాను. అలాగే క్రీస్తుని ఎరిగి ఉన్నాను, అలాగా ఎరిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఫిలిప్పీలారా అని పత్రిక రాస్తున్నాడు. 3 సంగతులు. కాబట్టి అనేక అనుభవాలు మనం కలిగి ఉండాలని కోరుకుంటాం. కానీ క్రీస్తు నిమిత్తం శ్రమపడాలి, నేను కూడా శ్రమపడాలి, క్రీస్తు నిమిత్తం శ్రమపడాలి, దేవుని యొక్క చిత్తం నిమిత్తం నేను శ్రమపడాలి, సంఘం కొరకు నేను శ్రమపడాలి అనేటువంటి భావన మనం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడే మనం ఎలా ఎరిగినట్టు, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము అని మనం కూడా చెప్పగలుగుతాం. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో నేను కూడా ఎరుగుతాను అని మనం చెప్పే అనుభవంలోనికి, అలాంటి శ్రమానుభవాలు సైతం క్రీస్తు వరకు అనుభవించడానికి సిద్ధపడే మనస్సు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం కూడా ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో నేను కూడా ఎరుగుతాను అని చెప్పే స్థాయి మనకు ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగున క్రీస్తు ప్రభువుని ఎరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా ఎరిగిన వారు యోహాను, యాకోబులు క్రీస్తు ప్రభువు పునరుద్ధరణ లేచిన తర్వాత సువార్త ప్రకటిస్తుంటే పిలిచి కొట్టి పంపించి మీరేం చేయొద్దు, సువార్త ప్రకటించొద్దు అని చెప్పినా కూడా అలా ఏం చేస్తారు, వెళ్ళిపోయి మళ్ళీ సువార్త ప్రకటించారు. అవునా, శ్రమ అనుభవిస్తాం. మీకు భయపడాలా, దేవుని భయపడాలా అనేటువంటి దృక్పథం కలిగి క్రీస్తు నిమిత్తం శ్రమను అనుభవించడానికి సిద్ధపడిన వారు అన్నారు. అలాగా క్రీస్తు ప్రభువుని ఎరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పౌలు వలె
ఒక పేతురుల వల్ల, ఒక యాకోబు యోహాన్ల వల్ల. కనుక అలాగున అలాంటి అనుభవాలు మనకు లేకపోతే మనకి ఏ లక్ష్యం లేదనమాట. ఏ విధము చేతనైనా మృతులలో నాకు పునరుద్ధానం కలగవాలననే అనేటువంటి లక్ష్యం మనకు లేదనమాట. అలాంటి లక్ష్యం లేకపోతే లక్ష్యం మనం సాధించలేం. లక్ష్యం లేకుండా లక్ష్యం సాధిస్తారా? ఒక రన్నింగ్ రేస్ ఉంది, చివరి వరకు వెళ్ళాలి అని ముందేముండాలా? లక్ష్యం ఉండాలి. గోల్ ఉంటేనే కదా దానికోసం ప్రయాసపడతాం. అలాంటి గోలే లేకపోతే మనం కూడా పరలోకం వెళ్ళలేం. కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రభువు ఎలా ఎరగాలో అలా ఎరిగితేనే మనకు మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగుతుందే కానీ లేకపోతే కలగదు. కాబట్టి మనం సైతం ఒక పౌలు వల్లే ఉన్నతమైనటువంటి లక్ష్యం కలిగి ఉండాలి. ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి లక్ష్యం అది. ఎప్పుడైతే మనం లక్ష్యం కలిగి ఉంటామో దానికోసం ప్రయాసపడతాం. కాబట్టి మనం కూడా ఒక పౌలు వల్లే ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉందాం. ఏ లక్ష్యం అది? ఏ విధము చేతనైనను మృతులలో ఉన్న పునరుద్ధానం కలగాలి అనేటువంటి లక్ష్యం. దానికోసం ఆ లక్ష్యం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం అనమాట? పౌలు వలె సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటాం అన్నమాట. ఎందుకు? ఇదే గొప్ప లక్ష్యం, ఇవన్నీ కాదు. ధనము, అధికారము, అతిశయము ఇవన్నీ కాదు. ఇవన్నీ దీనివల్ల ఏమేమి ఉపయోగం ఉంది? దేవుని ఉగ్రత తప్ప దానివల్ల వచ్చేదేం లేదు. ఈ ధనాపేక్ష వల్ల కానీ, అధికార మోహం వల్ల కానీ, లేదా అతిశయం వల్ల కానీ అన్ని ప్రతి వాటిని తనకు ఏవేవి లాభకరమై ఉన్నాయని ఉన్నా కూడా దాన్ని ఏం చేశాడో సమస్తాన్ని క్రీస్తు నిమిత్తం పెండగా ఎంచుకున్నాడు. ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఉన్నతమైన లక్ష్యం ఏంటనంటే ఏ విధము చేతనైనాను మృతుల పునరుద్ధానం కలగవాలనని అన్నాడు. దానికోసం 3 సంగతులు పౌలు తెలియజేశాడు. ఆయన ఎరగాలి. ఎవరిని? క్రీస్తు ప్రభుని ఎరగాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆయనగా ఎరగాలి. చెప్పేశాడు కదా, పునరుద్ధానం జీవం అని ఎరగాలి. ఆయన మార్గం, సత్యం, జీవం అయి ఉన్నాడని ఎరగాలి. ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎరగాలి. ఆయన దేవత్వం కలిగిన వాడని ఎరగాలి. ఆయన దేవుడు అని ఎరగాలి. క్రీస్తు మన కొరకు చనిపోయాడని ఎరగాలి. ఎలాగా? మనల్ని ప్రేమించి తను అప్పగించుకున్నాడు. ఇక దేవుడు ఏం చేశాడంటే ఆయనను పాపంగా చేశాడు. ఎందుకు? మనం దేవుని నీతి ఎగినట్లు ఆయన పాపంగా చేయబడ్డాడని ఎరగాలి. అలా మనం మెరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక జీవించేవాడు నేను కాదు అని క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. జీవించేవాడు నేను కాదు, కానీ నా యందు క్రీస్తు జీవించుచున్నాడు అన్నట్టుగా క్రీస్తు ప్రభుని ఎరగాల్సినటువంటి సంగతి. రెండో సంగతి ఏంటనంటే ఆయన పునరుద్ధాన బలమును ఎరగల. పాప విషయమే చనిపోయి బాప్తిసంలో పాపాల్లో కడుక్కున్న తర్వాత, సమాధి చేయబడిన తర్వాత నేను నూతన జీవం పొంది లేపబడ్డానని ఎరగాల. నేను లేచిన తర్వాత క్రీస్తు ప్రభు సంఘంలో జీవిస్తూ ఉన్న నేను దేవుడు క్రీస్తుని ఎలాగైతే లేపాడో, ఒకరోజు మృతుల్లో నుంచి అంటే చనిపోయిన తర్వాత, భౌతిక సంబంధంగా చనిపోయిన తర్వాత సైతము ఏం చేస్తాడంటే దేవుడు నన్ను లేపుతాడని ఎరగాల. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము. మూడో సంగతి ఆలోచన చేస్తాం కదా, ఏంటది? ఆయన శ్రమలలో పాలివాడొకట. ఎట్టిదో కాబట్టి క్రీస్తు ప్రభు నిమిత్తం శ్రమ పడ్డం అదేంటి? క్రీస్తు ప్రభు నిమిత్తం శ్రమ పడడం ఏంటి అని అంటే ప్రభు నేను నిన్ను ఎరుగుతాను అని చెప్పడం అన్నమాట. క్రీస్తు ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును. అంటే ఏమన్నాడు క్రీస్తు ప్రభు? నా గొర్రెలు అన్నాడు. అంటే మనము క్రీస్తు ప్రభు గొర్రెగా ఎప్పుడైతే ఉంటామో, క్రీస్తు ప్రభుని ఎరిగిన వారంగా ఎప్పుడైతే ఉంటామో, క్రీస్తు ప్రభు కూడా ఏమంటాడు? నా గొర్రె అంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని ఎలా ఎరగాలి అని అంటే క్రీస్తు ప్రభు మనల్ని గూర్చి ఏమనాలి? ఇది నా గొర్రె అన్నట్టుగా క్రీస్తు ప్రభుని ఎరగాల. అలా క్రీస్తు ప్రభు కూడా ఇది నా గొర్రె అనే విధముగా క్రీస్తు ప్రభుని ఎరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం కూడా అలాంటి ఉన్నతమైనటువంటి ఏ విధము చేతనైనా మృతులలో ఉన్న పునరుద్ధానం కలగవలెనని దానికోసం పౌలు ఏం చేశాడు? తన దేహాన్ని ఏం చేసుకున్నాడు?
ఏం చేశాడు? 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనంలో కారణం ఏంటి? ఎందుకు పౌలు ఎందుకు నీ యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు? ఏ విధము చేతనైనానో నాకు పునరుద్ధానం కలగాలి, నా లక్ష్యం అది. చదివేద్దాం 1 కొరింథీ 9:27లో. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నల్లగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అదనమాట. కాబట్టి శరీరం ఏం చేస్తుందంటే పాపం చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్నమాట. శరీరం అది, ఆత్మ కాదు. మనం ఆత్మ, శరీరం ఏం చేస్తుంది? నేను పాపం చేయని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ శరీరాన్ని నలగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నీ దేహాన్ని గాయపరచుకో అన్న దాని అర్థం కాదు. ఏం చేయి? నీ దేహాన్ని స్వాధీనపరచుకో. శరీరం చెప్పేదాన్ని నువ్వు వినకు. నీలో ఆత్మ ఉంది, ఆత్మ చెప్పేదాన్ని విను అన్నావు. అలాగున పౌలు ఏం చేస్తాడంటే తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. కాబట్టి మనము సైతము ఆ ఉన్నతమైన లక్ష్యాన్ని కలిగి ఉండాలని ఏ విధం చేతనైనా. కాబట్టి మనకి ఆ పునరుద్ధానం, దేవుడు అనుగ్రహించే విశ్రాంతి, అది పొందడానికి ఆటంకమైన ప్రతి వాటిని ఏం చేయాలి? తొలగించుకుంటూ పోతూ అలాగున్న క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే ఎరుగుతామో మనం కూడా దేవుడు అనుగ్రహించే పునరుద్ధానాన్ని పొందుకుంటామని. లేకపోతే కేవలం ఎలాగుంటామన్నమాట? క్రీస్తు ప్రభుని ఎరగని వారంగా ఉంటాం. మన పాపంలోనే మనం జీవిస్తూ మన కోరికల చొప్పున నడుచుకుంటూ మనం బ్రతుకుతే మనం ఏమేమన్నామో క్రీస్తుని ఎరగాలన్నమాట. క్రీస్తుని ఎరగని వారం. నిజంగా క్రీస్తుని ఎరిగిన వారం అయితే ఏం చేస్తామంటే మన కోసం మనం బ్రతకము. జీవించేవాడిని ఇక్కడ నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు అన్నట్టుగా మనం బ్రతుకుతాము. అది క్రీస్తుని ఎరిగినట్టు కనుక అలాగున క్రీస్తుని ఎరగాలని, అలాగున ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలని, అంత మాత్రమే కాకుండా ఆయన శ్రమల్లో పాలువాడకుండా ఎట్టిదో అని ఎరిగి మనము సైతము శ్రమలు పొందడానికి ముందు రావాలా. అంతేగాని శ్రమ వస్తే పారిపోయేవారిగా ఉండకుండా క్రీస్తు ప్రభు నిమిత్తం శ్రమ పడడానికి సైతం నేను ముందుంటానని ప్రతి శ్రమను స్వీకరించి అలాగున క్రీస్తుని ఎరిగి అలాగున మనం సైతం అందరం పునరుద్ధానంలో పాల్పొందాలని తెలియజేస్తూ ఇంతటితో సందేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.